హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో ఆర్టిఫిషియల్ గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. కలర్ఫుల్గా ఉండేలా గార్లాండ్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అలాగే వాషబుల్ కాబట్టి మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం నేను లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి నేను సేల్ కూడా చేస్తున్నాను. ఇందులో చూపించే ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, చెక్ చేయండి. దీని సైజ్ అనేది 2 ఇంచెస్ పొడవు, అలాగే 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది. చూసారు కదా, ఈ సైజులో ఉంటాయి. నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నాను, ఆరెంజ్ అలాగే గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి తీసుకున్నాను. దీని మెటీరియల్ అనేది పాలిస్టర్ క్లాత్ అండి. చూసారు కదా, ఇలాగ నేను గ్రీన్ కలరు అలాగే ఆరెంజ్ కలర్ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ గార్లాండ్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను దీనికోసం ఇలాంటి ఫ్లవర్స్ తీసుకున్నానండి, ప్లాస్టిక్ ఫ్లవర్స్. చూసారు కదా, ఇలా ఉన్నాయి. ఇవి మనం వాష్ చేసేసుకోవచ్చు. ఇలా డ్యామేజ్ కంటే ఎలాంటిది ఏమీ ఉండదు, బెండ్ అవుతాయి. నార్మల్ మరీ గట్టిగా హార్డ్గా కాకుండా చాలా ఈజీగా ఉంటాయి. చూసారు కదా, వాషబుల్ ఇవి. అలాగే మనం ఈ సెంటర్లో వేయడానికి బీడ్స్ అనేవి తీసుకున్నాను, నార్మల్ ప్లాస్టిక్ బీడ్స్. ఏవైనా మనం ఇంట్లో ఉన్నవైనా యూస్ చేసుకోవచ్చు. నేను బీడ్స్ అనేవి తీసుకున్నాను. అలాగే హ్యాంగింగ్ కోసం రింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు నీడిల్కి ఇలాగా థ్రెడ్ తీసుకున్నాక చివర అనేది రింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. హ్యాంగింగ్ రింగు మన ఇంట్లో ఉన్నది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ రింగ్స్ అనేవి నేను అటాచ్ చేస్తున్నాను. చివర రింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇవి ఒక కస్టమర్ నాకు ఇవి ఆర్డర్ ఇచ్చారండి. ఇవి ఎలా అంటే అన్ని ఆల్ కలర్స్ 5 కలర్స్తో నాకు 1 మీటర్తో నాకు ఆర్డర్ ఇచ్చారు ఇవి రెడీ చేయమని. ఇవి మీకు ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే నేను రెడీ చేసి ఇస్తాను. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. ఇలాగ రింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా థర్మాకోల్ కానీ ఏదైనా తీసుకొని దానికి నీడిల్ని ఇలాగ బ్యాక్ సైడ్ రివర్స్లో గుచ్చేసుకోవాలి. ఇప్పుడు చూపించే విధంగా ఈ పెటల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓన్లీ ఒక పెటల్ గ్రీన్ తీసుకున్నాను. ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో గుచ్చాలి. ఒక గ్రీన్ కలర్ పెటల్ అలాగే ఒక ఆరెంజ్ కలర్ పెటల్ తీసుకున్నాను. చాలా తక్కువ పెటల్స్తో మనం ఇది గార్లాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలాగ 2 పెటల్స్ తర్వాత ఒక బీడ్ తీసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్స్ చూపించే ఈ ఫ్లవర్స్ అనేవి 2 తీసుకున్నాను. తర్వాత ఒక బీడ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ పెటల్స్ 2 తీసుకోవాలి, గ్రీన్ అలాగే ఆరెంజ్. చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని 2 పెటల్స్ తర్వాత ఒక బీడ్, తర్వాత 2 ఫ్లవర్స్ తీసుకోవాలి, తర్వాత ఒక బీడ్. ఇలాగా కంప్లీట్గా మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో ఈ గార్లాండ్ అనేది అంత పొడవు కూడా సేమ్ ఇదే మెథడ్లో మనం ఈ గార్లాండ్ అనేది రెడీ చేసుకోవాలి. కలర్స్ అనేవి మన చాయిస్, ఎలాంటి కలర్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ అలాగే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, 2 కలర్స్. ఇలాగా ఫ్లవర్స్ మొత్తం మనకి 1 మీటర్తో నాకు ఆర్డర్ ఇచ్చారండి. ఇవి ఎలా రెడీ చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇలా కంప్లీట్గా కూడా 1 మీటర్ కూడా నేను ఇలాగ కంప్లీట్ రెడీ చేసేసాను. పెటల్స్ అనేవి వాళ్ళు తక్కువ యూజ్ చేయమన్నారు. అంటే జస్ట్ మనకి కనిపించినట్టు కలర్స్ ఎక్కువ డార్క్ కనిపించకుండా లైట్గా కనిపించాలి అన్నట్టుగా మనకి ఇలా రెడీ చేసి ఇవ్వమన్నారు. చూస్తారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. 2 కలర్స్ పెటల్స్ అలాగే ఫ్లవర్స్ బీడ్స్తో మనం గార్లాండ్ అనేది చాలా త్వరగా కూడా అయిపోతుంది. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. మనం రెడీ చేసేసాక చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా మనం ఈ గార్లాండ్ మొత్తం కూడా కంప్లీట్గా ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇలాగా మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో 1 మీటరా, 2 మీటర్సా, 1/2 మీటరా, 1.5 ఫీటా, మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత కూడా కంప్లీట్గా ఇలా రెడీ చేసేసుకోవాలి. చివర హ్యాంగింగ్ కోసం రింగ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే ఇంకో కలర్ తీసుకున్నానండి, వైలెట్ అలాగే గ్రీన్ కలర్తో. సేమ్ ఇందాక మనం ఎలా రెడీ చేసామో ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ పెటల్స్తో సేమ్ అదే మెథడ్లో ఇలాగ రెడీ చేసాను. ఇలాగా మనకు 5 కలర్స్ ఆర్డర్ ఇచ్చారు. నేను మీకు 3 కలర్స్ ఇలా రెడీ చేస్తే ఆ కలర్స్ మనకి గార్లాండ్ అనేది ఎలా కనిపిస్తున్నాయో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు.
ఇలాగ 5 కలర్స్ అంటే ఆరెంజ్, అలాగే వైలెట్, రెడ్, ఎల్లో, అలాగే పింక్, ఇలాగా మనకి 5 కలర్స్ ఇచ్చారు. 5 గార్లాండ్స్ లాగా నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని మీకు మెథడ్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఈ కలర్ఫుల్గా ఉన్నాయి. నేను ఫస్ట్ రెడీ చేసినప్పుడు మామూలుగా అనిపించింది, కానీ గార్లాండ్ రెడీ చేసే కంప్లీట్ అయిపోయాక మనం గార్లాండ్స్ ఫోటో కానీ బ్యాక్గ్రౌండ్కి వేసుకుంటే చాలా దూరం నుంచి చూసేసరికి చాలా న్యాచురల్గా కలర్ఫుల్గా ఉంది. అందుకనే మీకు ఈ గార్లాండ్ అనేది మీకు చూపించడానికి మళ్ళీ రెడీ చేసి మీకు పెడుతున్నాను. నేను రెడీ చేసి ఆల్రెడీ డిస్పాచ్ కూడా అయిపోయిందండి. ఇవి నార్మల్గా నేను మళ్ళీ మీకు కోసం బాగున్నాయి అని చెప్పి మీకు రెడీ చేసి చూపించాలని మీకు మళ్ళీ పెట్టాను. చూసారు కదా, ఇది వైలెట్ కలర్తో ఎంత బాగుందో. ఇలాగ ఓన్లీ మనం పెటల్స్, చాలా తక్కువ పెటల్స్తో మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇది ఆరెంజ్, అలాగే గ్రీన్ కలర్తో, అలాగే రెడ్ కలర్తో. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎంతో కలర్ఫుల్గా ఉండే ఇలాంటి గార్లాండ్స్ అనేవి చాలా త్వరగా సింపుల్గా అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకా మంచి మంచి గార్లాండ్స్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నానండి. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది, దాని ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వీటిలో కలర్స్ కానీ మన మెటీరియల్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, క్వాంటిటీ, క్వాలిటీ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసినందుకు. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.